జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే మైనస్ ఏంటంటే చంద్రబాబు లాగా అబద్ధాలు చెప్పలేడు, చంద్రబాబు లాగా ద్రోహాలు చేయలేడు, చంద్రబాబు లాగా అబద్ధపు ఎన్నికల వాగ్దానాలు ఎన్నికల మేనిఫెస్టో చేయలేడు. అవసరానికి ఎవడోడు కాళ్ళలో గడ్డలో పట్టుకుని వంగి నమస్కారాలు పెట్టుకోలేడు. ఆయన ఏను సచ్చినా బతికినా ఒకే రకంగా, ఆయన గెలిచినా ఓడినా ఆయన పద్ధతి నిజమే చెబుతాడు, రెడీగానే నిలబడతాడు. ఉన్నదే ప్రజల కోసం, మోడీనైనా లేకపోతే ఇంకోళ్ళైనా సరే అదే రకంగా మాడతారు, అదే రకంగా అడుగుతారు. 2014లో అధ్యక్ష, అప్పట్లో నాతో చాలా మంది అన్నారు అధ్యక్ష, ఎన్నికలకు ముందు మనం కూడా 87,612 కోట్ల రూపాయలు రుణమాఫీ చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు కదా, మనం కూడా చెప్పేస్తే గవర్నమెంట్లోకి వచ్చేస్తాం, మన సంగతి మనం చూస్తాంలే అని చెప్పి చాలా మంది నాతో అన్నారు. అందరూ నా శ్రేయోభిలాషులే, నన్ను ముఖ్యమంత్రిగా చూడడానికి సంతోషపడే నా శ్రేయోభిలాషులే, మన పార్టీకి శ్రేయోభిలాషులే. నేను అన్నా అధ్యక్ష, చెయ్యలేనిది చెప్పకూడదు, మాట ఇస్తే తప్పకూడదు. ఆ ఒక్క మాట నేను అబద్ధం చెప్పని కారణంగా, ఆ ఒక్క రోజు నేను అధర్మం చేయని కారణంగా 1%తో 5 సంవత్సరాలు నేను ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. ఒక అబద్ధం చెప్పిందంటే జగన్ ముఖ్యమంత్రి అయి ఉండేవాడు, అధికారంలో జగన్ ఉండేవాడు, చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో. ఈ రోజు కూడా నేను వెనక్కి పోయి ఆ పీరియడ్లో మళ్ళీ ఒకసారి రీవిజిట్ చేసి, ఈ రోజు నువ్వు ప్రతిపక్షంలో కూర్చున్నావు కాబట్టి మళ్ళీ ఆ రోజు మళ్ళీ రీవిజిట్ చేసి మళ్ళీ అబద్ధం నువ్వు చెప్తావా అని అడిగితే ఈ రోజు కూడా నేను చెప్తాను అధ్యక్ష, నా నోట్లో నుంచి అబద్ధాలు రావని చెప్తాను.